మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే ప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యం కావాలి. ఎమ్మెల్యే లోకం మాధవితో మాట్లాడుతున్న అహ్మద్ బాబు. చిత్రంలో మంత్రి కొండపల్లి, కలెక్టర్ అంబేద్కర్. స్వర్ణాంధ్ర లక్ష్యాలలో భాగంగా రాబోయే 5 ఏళ్లకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పనలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ అహ్మద్ బాబు అన్నారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. నీతి ఆయోగ్ పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. పథకాల అమలులో పక్కగా పనిచేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విజన్తో దూసుకు వెళుతున్నారని, ఆయన ఇచ్చిన లక్ష్యాలకు మించి పనిచేయాలని మంత్రి కొండపల్లి విన్నవించారు. కలెక్టర్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రణాళిక రూపంలో భాగస్వామ్యం అందరూ కావాలని అయితే మాత్రం ప్రత్యేకంగా విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు ఖచ్చితంగా ప్రజలకు కావలసిన ఏవైతే ఈ రోడ్లు అవనియండి, నీటి సదుపాయం అవనియండి, పక్కా ఇల్లులు అవనియండి, ఖచ్చితంగా మంచి కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఇవ్వని తీర్పు ఇవ్వడంతో ఎప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ప్రజలకు కావలసిన వనరులన్నీ పూర్తి చేయాలని ఇక్కడ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే మాత్రం లక్ష్యాలకు మించి రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నారో ఇక్కడ మంత్రివర్గం కూడాను అలాగే అధికారులతో మమేకమై ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో ఒక ప్రత్యేకమైన ఆ పనితీరుతో ముందుకు వెళ్ళాలని దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా ఇక్కడ అహ్మద్ బాబు మనకు తెలుస్తూ ఉంది. అలాగే స్వచ్ఛత వైపు అడుగులున్నట్టు విజయనగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో శనివారం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆర్డీఓ కీర్తి, కమిషనర్ నల్లనయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి రామభద్రాపురంలోని ప్రధానాంశం మనం చూద్దాం. 139 గ్రామాలలో కొత్త అంగన్వాడీ కేంద్రాలు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలోని 139 గిరిజన గ్రామాలలో కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్జేడీ చిన్మయదేవి తెలిపారు. శనివారం రామభద్రాపురంలోని అంగన్వాడీ పాల ప్యాకెట్లు, గోధుమను పరిశీలించి నిర్వాహకులు నాగరాజు నుంచి వివరణ తెలుసుకున్నారు. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో 2627 కేంద్రాల్లో 9.45 కోట్లతో మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. 2937 కేంద్రాల్లో 4.99 కోట్లతో తాగునీటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. కురపం, భద్రగిరి ప్రాంతాల్లో కేంద్రాలు పాల ప్యాకెట్లు బదులు పొడిని పంపిణీ చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే గోదాములో దస్త్రాలు పరిశీలిస్తున్న ఆర్జేడీ చిన్మయదేవిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గిరిజనులకైతే మాత్రము ఒక ప్రత్యేకంగా ఇక్కడ మొత్తం 139 గిరిజన గ్రామాల్లో కొత్త అంగన్వాడీ కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ చిన్మయదేవి తెలుపుతూ ఉన్నారు. అలాగే వైద్య విభాగం ఒకసారి చూద్దాం. వడదెబ్బతో ముప్పు. వేసవి నేపథ్యంలో వడదెబ్బకు గురి కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ జీవనారాయణ సూచించారు. అత్యవసరమైతే బయటికి వెళ్లాలన్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మధ్యాహ్నం వేళ 6 బయట ఉండొద్దని చెప్పారు. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు, మూర్ఛ, పాక్షికంగా అపస్మారక స్థితి లక్షణాలు కనిపిస్తే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని కోరారు. గొడుగులు వాడాలని, తెల్లని పలచని వస్త్రాలు ధరించాలని, టోపీలు పెట్టుకోవాలని ఇక్కడ జీవనారాయణ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వేసవి కాలం చూస్తే మాత్రం నిజంగా బయటికి రావాలంటే బొంబలు మెత్తిపోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీకు ఏదైనా అనారోగ్యము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న వైద్య నిపుణులతో అయితే మాత్రము మీరు వెళ్ళి అక్కడ మాట్లాడవలసిందిగా ఒకసారి ఆయన ఇక్కడ వైద్య జీవనారాయణ చెప్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే గరివిడి ఒకసారి ప్రధాన విషయం మనం చూద్దాం. 377 మందికి దివ్యాంగులకు ఉపకరణాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చిన్నారులకు ప్రత్యేక సాయం. గరివిడి భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు పిల్లలు చూస్తూ ఉన్నాం. దివ్యాంగ విద్యార్థులకు అన్ని విధాల చేయూత అందించేందుకే కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక అవసరాలు పిల్లలందరికీ ఉపకరణాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 377 మందికి 38.52 లక్షల విలువైన పరికరాలను మంజూరు చేసింది. వీటిని సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం, భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతూ ఉండగా జిల్లాలో 18 ఏళ్ల లోపు దివ్యాంగ విద్యార్థులకు 4367 మందికి ఉన్నారు. వీరిలో 2800 మంది భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతూ ఉండగా మిగతా వారు పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఇదివరకే సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వైద్యులతో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి
గుర్తించారు. అవసరాల మేరకు చంక కర్రలు, చక్రాల కుర్చీలు, బ్రెయిల్ కిట్లు, బుద్ధిమాంద్యం పిల్లలకు అవసరమైన సామగ్రి అందించనున్నారు. అయితే బకాయిలు చెల్లింపు భవిత కేంద్రంలో శిక్షణ పొందుతున్న పిల్లలకు చెల్లాల్సిన భత్యాలను గత ప్రభుత్వం బకాయి ఉంచగా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో 27 కేంద్రాల్లో శిక్షణ పొందుతూ ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలు 2024-25 సంబంధించి 10 నెలల కాలానికి భత్యాలు 73.9 లక్షలు తల్లిదండ్రుల ఖాతాలకి జమ చేసింది. పిల్లలను తీసుకొస్తున్న తల్లిదండ్రులు ఎస్కట్ రవాణా భత్యం, ఇంటి వద్ద సేవలు అందిస్తున్న వారికి హోమ్ బెస్ట్ అలివెన్స్ కూడా చెల్లించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రామారావు పిఓ ఏమో చెప్తున్నారు ఒకసారి మనం చూద్దాం. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు మంజూరైన ఉపకరణాలని త్వరలోనే పంపిణీ చేస్తాం. దివ్యాంగులకు చదువును ప్రోత్సహించే వాళ్ళ ఆత్మస్థైర్యం నింపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ దివ్యాంగులకు ఇక్కడ గరివిల్లో ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నప్పుడు చిన్నారులకు ప్రత్యేక సాయం అయితే అందిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి కావలసిన 377 మందికి ఉపకరణాలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరం ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. 100 రోజుల ఉపాధికి భరోసా అమలుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అంటూ ఉపాధి పనుల్లో వేతనదారులు మనం చూస్తూ ఉన్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏడాది 100 రోజుల పనితీర కల్పన గగనమవుతూ ఉంది. చట్టంలో నిర్దేశించినట్లు ఒక కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి. జిల్లాలో గత ప్రభుత్వంలో వేతనదారులకు ఉపాధి కల్పన అందరూ ద్రాక్షగా మారింది. గడిచిన 3 ఏళ్ళు మరింత దయనీయం. దీంతో కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోయాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి పూర్తి రోజులు పనిచేయాలని కూటమి ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే గత 5 ఏళ్లలో 18.24 లక్షల కుటుంబాలకు ఉపాధి పనిలోకి రాగా 3.32 లక్షలకు మాత్రమే పూర్తి పనిదినాలు దక్కాయి. 2021-22 నుంచి 2023-24 మధ్య ఇంకా దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ 10.47 లక్షలకు 69,278 మేర పూర్తి పని రోజులు పని కల్పించారు. ఇళ్ల నిర్మాణానికి 90 రోజులు పని దినాలు కల్పించడానికి ఎక్కువ సంఖ్యలో జాబ్ కార్డులు ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో 2024-25లో 3.10 లక్షల కుటుంబాలకు పనిలోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 18,109 మేర పని దినాలే కల్పించారు. ఈ నెలాఖరు నాటికి ఇంకో 77,265 కుటుంబాలకు పని కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో 81.99 రోజులు మాత్రమే పూర్తి చేసుకున్నవారు 47,894 కుటుంబాలు ఉన్నాయి. 80 రోజుల మధ్య 29,371 మంది ఉన్నారు. సాంకేతిక సమస్యలతో 1,125 మంది పూర్తి పని దినాలకు దూరం అవుతున్నట్టుగా వీరికి పని కల్పించాలి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నట్టుగా డ్వామా పీడి శారదాదేవి తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే 100 రోజులు ఉపాధి పని అయితే మాత్రం చాలా గగనమైపోతూ ఉంది. ఇది ఈ 3 నెలలు అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి వారికైతే మాత్రం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ఉన్నతంగా తీసుకువెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కానీ ఒక కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి అంటే మాత్రం గగనమైపోతున్నది రోజులు అయినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకు అధికారులు కల్పించలేకపోతున్నారో ఇప్పటికీ కూడా చాలా మందికి జాబ్ కార్డులు వచ్చాయి కానీ పనికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మీకు కొంతమందికి జాబ్ కార్డులు రాలేదు అని అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడం, చాలా మంది గ్రామాల్లో అయితే మాత్రం గందరగోళం అయితే ఏర్పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనుల గురించి అయితే ఏ విధంగా వీళ్ళకి యొక్క లబ్ధిదారులకి పని కల్పించాలి అనే దాంట్లో పూర్తిగా 100 రోజుల ఉపాధికి అయితే మాత్రం భరోసా ఇవ్వనున్నట్లుగా ఇవ్వలేకపోతున్నామని తెలుస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా వీటికైతే మాత్రం పూర్తి స్థాయిలో 100% 100% కూడా చేస్తామని అంటే అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.